హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, ఈ సినిమా సత్యనారాయణ గారు మంచి సినిమాని చేశారనే ఒక మంచి పేరు తీసుకొస్తుంది. ముఖ్యంగా ఈ సినిమా భల్లాల దేవ అనే టైటిల్ చాలా యాప్ట్గా కుదిరింది ఈ సబ్జెక్ట్కి. అలాగే కట్టప్ప అనే క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో ఒక హైలైట్ క్యారెక్టర్ ఉంది. ఎలా అయితే భల్లాల దేవాన్ని కట్టప్ప కాపాడుతూ ఉంటాడో, అలాగే ఈ సినిమాలో కూడా ఆ కట్టప్ప క్యారెక్టర్ అతను కూడా ఉంటూ అతన్ని వెన్నంటి అతన్ని అనుక్షణం కాపాడాలనే తాపత్రయంతో మంచి కామెడీ సీన్స్తో డైరెక్టర్ ఎలీల్ గారు చాలా చక్కగా రూపొందించారు చిత్రాన్ని. అలాగే దీనిలో పాటలు 3 పాటలు ఉన్నాయి. దీంట్లో ఇది వనమాలి గారు రాయడం జరిగింది. అలాగే ఈ సినిమాకి వచ్చిన ప్రేక్షకులు చక్కగా నవ్వుకుని మంచి సినిమా చూసామనే ఆనందంగా ఇంటికి పెడతారని నా నమ్మకం. ఈ చిత్రంలో మొదటి భాగం కథాపరంగా సాగుతుంది. రెండో పార్ట్లో చక్కటి సన్నివేశాలతోటి, కడుపుబ్బ నవ్వించే సన్నివేశాలతో కథనం చాలా చక్కగా జరుగుతుంది. అలాగే ఈ చిత్రానికి ఎంతో కష్టపడి దేంట్లోనూ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచి డబ్బింగ్ ఆర్టిస్టులతోటి, అలాగే ప్రసాద్ ల్యాబొరేటరీస్లో మొత్తం దీని వర్క్ అంతా చేయడం జరిగింది. ఈ సినిమాని పాత్రికేయులు, మీడియా వారు దీనికి మంచి ప్రోత్సహిస్తూ మీరిచ్చేటటువంటి ఈ పబ్లిసిటీ ఇదంతా కూడా దీనికి ఎంతో తోడ్పడాలని కోరుతూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు, ఈ సత్యనారాయణ గారికి, ఇలా చిన్న సినిమాలని మీరు ఇప్పుడును మేము ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఒక్కొక్క హీరో 10 సినిమాలు చేస్తూ ఉండేవారు. అందుకని కనీసం 200 సినిమాలు నిర్మాణం అవుతూ ఉండేది. 200 సినిమాలు అంటే కనీసం 100 నుంచి 150 మంది కార్మికులకి అందరికీ పనులు దొరికాయి. ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది కాబట్టి పాపం వీళ్ళు వెళ్ళి డబ్బింగ్ సినిమాలు అవి ఇవి తెచ్చుకొని చేస్తున్నారు. ఇది నిజానికి ఈ కథ నేను విన్నానండి. ఇది రీమేక్ చేసే అంత దమ్మున్న కథ ఇది. కానీ మరి ఎందుకో ఏడాది నుంచి ఎవరు రీమేక్ చేయలేదు. మా సత్యనారాయణకి అదృష్టం పట్టింది. రావిపాటి సత్యనారాయణ ఎన్టీ రామారావు అభిమాని అండి. ఎన్టీ రామారావు కోసం ఏం చేస్తావంటే ప్రాణం ఇస్తాము అని చెప్పే మాలాంటి వాళ్ళల్లో అతను కూడా ఒకడు. రామారావుకి అంత అభిమాని కాబట్టి నాకు ఒక తమ్ముళ్ళలాగా అతను కూడా. ఎందుకంటే 1980లో రామారావు కోసం, ఆ 82 తర్వాత బాలయ్య కోసం రెగ్యులర్గా వస్తా వాళ్ళ సినిమాలు ఎలా ఉండాలి ఏంటి అని అడుగుతూ ఉండేవాడు. సార్ ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుందని. నేను ఒకసారి భార్గవరాముల్లో విలన్ వేస్తే కూడా వచ్చి గొడవ పెట్టుకున్నాడు. మీరు బాలయ్య బాబుతో విలన్ వేయటానికి వీల్లేదు సార్, మీరు వేస్తే అన్నయ్య వేయండి, లేకపోతే బాబాయ్ వేయండి, లేకపోతే బాబాయ్ వేయండి, తప్ప విలన్ మాత్రం వేయొద్దండి నేను. అంటే అంత ప్రేమిస్తారనమాట అభిమానులు మనని. అలా అతను ఇవాళ ఈ భల్లాల దేవ అయితే మన తెలుగులో కొంచెం చదవటం కష్టం అవుతుందని భల్లాల దేవ అని పెట్టినట్టున్నాడు. ఒరిజినల్గా అయితే భల్లాల దేవ అని నేను విన్నా అక్కడ సౌండ్. అయితే ఒక విచిత్రం ఏంటంటే ఇక్కడ భల్లాల దేవుడు ఉన్నాడు, కట్టప్ప ఉన్నాడు, హీరోయిన్ మాత్రం సాత్విక్ అన్నారు. అది కూడా అవంతికని పెట్టేస్తే ఒక పని అయిపోయేది చక్కగా. ఆ పేర్లు పెట్టడంలోనే మనకేం తెలుస్తుందంటే ఈ చిత్రం నిండా కామెడీ ఉందని తెలిసిపోతుందండి. లేకపోతే అలాంటి పేర్లు పెట్టరండి. అలా పెట్టగానే మీకు ఏమవుతుందంటే కామెడీ మీదకి మనసు వెళ్ళిపోతుంది. బళ్ళాల అని పిలుస్తుంటే ఎక్కడో చూసిన ఆ పేరు మనకి ఈ మంచి కూడా మన సినిమాల్లో కూడా కమేడియన్స్ హీరోలు చెప్పిన మాటలు చెప్పేస్తున్నారు కదా, మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు అని బ్రహ్మానందం కూడా చెప్పేశాడు. అలా ఒక మంచి అద్భుతమైన కామెడీ ఉందనేది టైటిల్ని బట్టి, ఈ పేర్లను బట్టి తెలిసిందండి. 2 ఒక అద్భుతమైన ప్రేమ కథ అని ఆ టీజర్ మా శ్రీమతి ఆవిష్కరించిన టీజర్ చూస్తే తెలిసింది. మ్యూజిక్ బాగుంది. ప్రేమ కథతో పాటు మంచి పోరాట సన్నివేశాలు కూడా కనపడినాయి దీనిలో. అంటే మాస్ కూడా ఉంది.
ప్రేమకి ఎప్పుడు కూడా పాతాళ భైరవి రోజు నుంచి ఈ రోజు దాకా ప్రేమ పక్కన మాస్ ఉండాలండి. ఎందుకో మధ్యకాలంలో కొంచెం ప్రేమానంగానే అదేదో లవ్లీగా క్లాసీగా తీద్దామని అనుకుంటున్నారు. కుదరదండి. ప్రేమ అంటే గొడవలు ఉంటాయి, గొడవ అంటే మాస్. ఇది అద్భుతంగా మాస్ ఫిలింగా కూడా ఉంది కాబట్టి అన్నీ బాగున్నాయి. మావాడు ఇంతకుముందు కూడా ఒక సినిమా, చాలా మంచి సినిమా, అబ్బో అద్భుతం, అసలు ఆ సినిమా ఎంత బాగా నచ్చిందో దాన్ని ప్రమోట్ చేయలేకపోయాడు పాపం. అందుకని అలా ఇది కూడా ఒక మంచి సినిమా. ఈ సినిమా మా ఆవిడ చాలా అదృష్టవంతురాలని నా నమ్మకం. అందుకని ఆవిడతో చేయించింది, అందుకే అతనికి ఆ అదృష్టం బిడ్డలాగా అతనికి అందాలి ఆ అదృష్టాన్ని. కాబట్టి ఈ సినిమా బాగా ఆడి 4 రూపాయలు సంపాదించి ఈసారి డబ్బింగ్ సినిమాతో కాకుండా స్ట్రైట్ సినిమాతో మా రావిపాటి సత్యనారాయణ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశీర్వదిస్తాను. ఇవే కాకుండా సత్యనారాయణ ఎంటర్ అవ్వటం, రామకృష్ణ సినీ స్టూడియోస్లో ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా తను స్టార్ట్ చేసి, రామకృష్ణ సినీ స్టూడియో అంటే తనును వైవిఎస్ చౌదరి గారు కొలీగ్స్గా వర్క్ చేసిన ఇదిలో ఇవాళ వైవిఎస్ చౌదరి గారు ఆ ఎన్టీ రామారావు ఆశీస్సులతో ఏ రేంజ్కి వెళ్ళడం మనం చూసాం. అలాగే ఎన్టీ రామారావు నుంచి రైటర్స్గా పరుచూరి బ్రదర్స్ గోపాలకృష్ణ గారు కానీ వెంకటేశ్వర గారు కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇండస్ట్రీలో పెద్ద దిక్కుగా ఇంకా అలాగే ఉంటూ వాళ్ళు చివరి వరకు అదే స్థాయిలో ముందుకెళ్ళే రేంజ్లో ఉన్నారంటే అది ఆ ఎన్టీ రామారావు ఆశీస్సులో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి డెఫినెట్గా అట్టాగే జరుగుద్ది. అలాగే సత్యనారాయణ గారు ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చి ఆ టెక్నికల్ నాలెడ్జ్తో ఇవాళ ఒక డబ్బింగ్ సినిమా చేస్తూ కూడా ఓ బల్లాల దేవ అంటే ప్రపంచవ్యాప్తంగా తెలుగు చలనచిత్ర చరిత్రని స్టామినాని నిరూపించిన సినిమా ఏదైతే ఉందో ఆ సినిమాలో టైటిల్ తక్కువ దాంట్లో ఉన్న బల్లాల దేవ పెట్టి దాంట్లో ఉన్న కట్టప్పని పెట్టి తను ఇమీడియట్ ఎలా ఎన్కాష్ చేసుకోగలుగుతున్నాడు అనే దగ్గర తనలో ఉన్న ఆ టెక్నీషియన్ను ఆ కమర్షియాలిటీ రాబట్టి అలా చేసుకోగలుగుతున్నాడు. విమల్ అక్కడ పెద్ద హీరో, పెద్ద హిట్. అలాగే ఎస్కేప్ మోషన్ పిక్చర్స్ అని మదన్ తను అక్కడ చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్స్ అండి. అంటే మన సెగ ఏదైతే సినిమా ఉందో ఆ సినిమాకి కూడా ఒరిజినల్ ప్రొడ్యూసర్ మదన్ అక్కడ టాలెంటెడ్, మొత్తం అన్ని సినిమాలు చేసే ఇది. అలాంటి సినిమాని వాళ్ళ తెలుగు ప్రేక్షకులకి సత్యనారాయణ అందిస్తున్నాడు, ఒక సూపర్ హిట్ సినిమా. అలాగే హీరోయిన్ బిందు మాధవి రెడ్డి, ఆవిడ మన ఆవకాయ బిర్యానీ శేఖర కమ్ముల గారి నుంచి వచ్చిన ప్రొడక్ట్. మన తెలుగు అంటే తెలుగు నుంచి వచ్చి తమిళ్లో ఇవాళ హీరోయిన్గా స్థిరపడి ఇటు తెలుగు తమిళ్ రెండు ఇచ్చేస్తున్న బిందు మాధవి రెడ్డి వీళ్ళందరూ ఈ సినిమాని వాళ్ళు చేస్తున్నారు. డెఫినెట్గా ఇది సూపర్ హిట్ అయ్యి, అలాగే సత్యనారాయణ ఏదో కమర్షియల్గా డబ్బు చేసుకుందామని కాకుండా మనసుకు హత్తుకునేటట్టు మంచి మంచి సినిమాలు మాత్రమే చేస్తాడు. అలాంటి సినిమాలు మన తెలుగుకు అందిస్తున్న సత్యనారాయణ అభినందనీయుడు. డెఫినెట్గా ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి సత్యనారాయణకి డబ్బులు వచ్చి తనలో ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్, ఆ డైరెక్టర్ నుంచి అంటే కోదండరామిరెడ్డి గారి దగ్గర నెంబర్ ఆఫ్ సినిమాలు వర్క్ చేశాడు. సో అక్కడి నుంచి తను ఒక మంచి డైరెక్ట్ తెలుగు సినిమా చేసేటట్టుగా ప్రోత్సహిస్తూ ఇటు మీడియా కానీ ఈవెన్ ప్రేక్షకులు కానీ నచ్చి చేయగలిగితే డెఫినెట్గా అతను మంచి ప్రొడ్యూసర్గా మన తెలుగులో స్థిరపడతాడు. స్థిరపడాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకోండి. మా అన్నగారు, మా గురువుగారు పరుచూరు గోపాలకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తర్వాత మా ప్రసన్న గారికి, అలాగే రైటర్ కృష్ణతేజ్ గారికి, మా అమ్మగారికి, అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా సత్యదేవ పిక్చర్స్ బ్యానర్పై ఇంతకుముందు మళ్ళీ వర్సెస్ రవితేజ అనే సినిమా చేశాను. ఓ మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమా. ఈ సినిమాని రీమేక్ చేయడానికి ఒక సంవత్సరం క్రితం 2-3 పెద్ద ప్రొడ్యూసర్లు ట్రై చేశారు, కానీ అప్పుడు ఎందుకో కుదరలేదు, మదన్ గారు ఇవ్వలేదు. దాని తర్వాత మదన్ గారు మళ్ళీ నన్ను కొంచెం ఆయనతో యాక్సెస్ ఉండబట్టి ఈ సినిమా డబ్ చేయి, సరదాగా బాగుంటుంది, నీకు మంచి సినిమా అని చెప్తే నేను చూసి మంచి కామెడీ, మంచి యాక్షన్ ఓరియంటెడ్ కామెడీ, లవ్, సాంగ్స్ బాగున్నాయి. ఎల్లిళ్ళు ఇప్పుడు మంచి మ్యూజిక్ డైరెక్టర్ అక్కడ, సాంగ్స్ బాగున్నాయి. ఇమాన్ ఇవన్నీ చూసిన తర్వాత ఇది చేద్దామనిపించి చేశాను. ఓ మంచి సినిమా, మంచి ప్రయత్నం అని నేను భావించాను. దీనికి ఈ పబ్లిసిటీకి మీ అందరి సహకారం కూడా ఉండాలని కోరుకుంటూ, ఇది టికెట్ కొనుక్కొని లోపలికి వచ్చే ప్రతి ప్రేక్షకుడికి రీచ్ అవుతుంది, వాళ్ళని ఆనందంతో ముంచెత్తుతుందని మాత్రం చెప్పగలను. డెఫినెట్గా బయటకు వచ్చేటప్పుడు సినిమా ఎలా ఉందని ఎవరన్నా అడిగితే సినిమా బాగుందనే చెప్తారు. ఎందుకంటే ఈరోజు ఎంటర్టైన్మెంట్ని చూస్తున్నారు, ఎంటర్టైన్మెంటే మెయిన్. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ లేని సినిమా ఎలా ఉంటుంది అంటే అది కొన్నాళ్ళు ఒక 1 వీక్ అట్లా ఉంటుంది. ఎంటర్టైన్మెంటే మెయిన్ అయిపోయింది ఇప్పుడు. కామెడీ, మంచి కామెడీ, ఆరోగ్యవంతమైన కామెడీ. అంటే దీంట్లో డబుల్ మీనింగ్ డైలాగులు లేకపోతే అట్లాంటివి ఏమి ఉండవు. క్లీన్ యూ సర్టిఫికేట్ సినిమా. సెన్సార్ వారు కూడా చాలా అప్రిషియేట్ చేశారు. సినిమా చాలా బాగుందని, స్ట్రైట్ సినిమా లుక్ ఉందని చెప్పారు.
చాలా ఆనందం వేసింది. ఈ సినిమాని ఈ నెల 24వ తేదీన మనం రిలీజ్ చేస్తున్నాం. అందుకని ఈ సినిమా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా మరి ఆశిస్తూ ఉన్నాను. అది దానికి మీ అందరి సహకారం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. డీల్ చేయకూడదు, వాళ్ళకుండే వాస్తు ప్రకారం డీల్ చేయాలి. ఇళ్ళకి వాస్తులుంటే కానీ అమ్మాయిలకి వాస్తులేంట్రా? ఎందుకుండవు? ఫేసు ఈశాన్యం, మెడసొంపు ఆగ్నేయం, నడువంపు నైరుతి, వయారావులు వాయువ్యం. చెప్పు మామ్స్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆగ్నేయం బాగుంటే తిండి పిచ్చి, వాళ్ళ ఆయన అండ వండి పెడితే తప్ప తినదు. నైరుతి బాగున్న అమ్మాయికి నిద్ర పిచ్చి, వాళ్ళ ఆయన లేటుగా వచ్చాడనుకో కాలు వస్తాది. ఈవిడ లేటుగా ఇచ్చిందనుకో వాళ్ళ ఆయన అంటూ తోమాలి. వాయువ్యం బాగున్న అమ్మాయికి నగల పిచ్చిరా. మరి ఏది బాగుంటే మొదపిచ్చి, ఏది బాగోకుంటే మద పిచ్చి.